ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. నమో పార్వతీ పరమేశ్వరాభ్యాయ నమః. బ్రహ్మాండ పురాణం నుండి మనం ఈరోజు తెలుసుకున్న విషయం ఏమనగా, ముఖ్యంగా శ్రీ మహాగణాధిపతి స్వరూపంగా చెప్పబడిన ఏకదంతుడి వృత్తాంతం గురించి తెలుసుకుంటున్నాం. పరమేశ్వరుడు వరప్రసాదమైన దివ్య శస్త్రాస్త్రాలతో త్రైలోక్య మోహన కవచ ప్రభావంతో భార్గవరాముడు, కార్తవీర్యార్జునుడు, అతను కుమారుడు సమస్త పరివారాన్ని అవలీలంగా వధించాడు. యుద్ధం ముగిశాక తన మిత్రుడు అకృత ప్రణయంతో కలిసి పరమేశ్వరుని దర్శించాలని కైలాస పర్వతానికి వచ్చాడు. కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారని పరశురాముడు ఆ మందిర ద్వారం దగ్గర వచ్చేసరికి అక్కడ ఒక వినాయకుడు, కార్తికేయుడు కాపలగా ఉన్నారు. శివపుత్రులైన వారిని చూసి పరశురాముడు భక్తిగా నమస్కరించాడు. అలాగే ఆ సమీపంలో ఉన్న క్షేత్రపాలందరికీ నమస్కరించారు. లోపలకు ప్రవేశించిపోయాడు. అంతలో వినాయకుడు భార్గవరాముడితో, మహానుభావ, ఆగుగు, లోపలికి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి ఆయన ఆజ్ఞ తీసుకుని వస్తాను. కొద్దిసేపు ఇక్కడే నిలువు అని పలికాడు. వినాయకుడి మాటలు విన్న పరశురాముడు, సోదరా, నువ్వు వెళ్ళి అనుమతి తీసుకుని రావడం ఎందుకు? నేను ఇప్పుడు వెళ్ళి వారికి నమస్కరించి వస్తాను. నాకు అనుమతి ఎందుకు? భూలోకంలో మహావీరుడైన కార్తవీర్యాదులు ఎందరో రాజులు శివ పరప్రసాదంతో సంహరించాను. ఆ విషయాన్ని స్వామికి నివేదించి వెళ్ళిపోతాను, అంతే, నన్ను వెళ్ళని అన్నాడు. పరశురామ, కాస్త ఆగు. ఏకాంతంలో ఉన్న పితరులు దర్శించడం పాపం, వారి ఏకాంతం భంగం కలిగించడం దోషం. కొద్దిసేపు ఓర్పు వహించు అని తిరిగి మృదువుగా చెప్పాడు వినాయకుడు. పరశురాముడు కోపం వచ్చింది. నేను శివుడు కుమారుడు, నాకు ప్రత్యక్షంగా అనుమతి అవసరం లేదు అని గట్టిగా పలికి అకృత ప్రాణులతో సహా లోపలికి అడుగుపెట్టాడు. ఇక సాహసం కోల్పోయిన గణపతి వారిద్దరిని బయటికి లాగి పడేశాడు. పరశురాముడు కోపం వచ్చింది. వెంటనే తన చేతిలో కంటగొట్టలని వినాయకుడి మీదకి విసరబోయాడు. అది చూసిన వినాయకుడు లఘుంగా అతను ఒడిసిపెట్టి 7 వృతలోకాలు 7 అధోలోకాలు తీసుకుపోయాడు. అక్కడి నుంచి వృతలోకాల్లో తీసుకువచ్చి అక్కడున్న పెద్ద సరోవర్లు విసిరేశాడు. దాంతో భయపడిపోయిన పరశురాముడు రక్షించమని వేడుకగా తిరిగి పూర్వం ఉన్న స్థానానికి తీసుకుని వచ్చాడు. వినాయకుడు, అమ్మయ్య, ఎలాగైతే నా ప్రాణాలు రక్షించుకున్నాను, తిరిగి యథస్థానానికి చేరుకున్నాడు అని సంతోషించి పరశురాముడు అయితే తను ఇంతగా పరావించిన నందిని గణపతి మీద మనసులో కోపం రగిలిపోయింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక తన చేతిలో ఉన్న పరశును గణపతి మీదకు ప్రయోగించాడు. ఆ పరశును అజేయమైనది, దానికి తిరిగిలేదు. ఈ విషయాన్ని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. గణపతి విషయం గ్రహించాడు. తండ్రి ప్రసాదించిన పరశు శక్తిని గౌరవించి ఆ గొడ్లని తన ఎడమ దంతాన్ని తాకించాడు. వెంటనే ఆ దంతం పగిలి నేల మీద పడింది. వినాయకుడికి దంత పతనంతో భూమి ఒక్కసారిగా కంపించింది. సముద్రాలు ఘోషించావి. ఈ దంతము నుంచి కారిన రక్తంతో భూమంతా తడిసిపోయినది. లోకాలను భయపడిపోయాయి. దేవతలందరూ ఆహాకారాలు చేశారు. ఈ భయానక దృశ్యం చూసి కార్తికేయుడు తదితర గణాలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. బయట జరుగుతున్న ఈ కలకలాన్ని లోపలున్న పరమేశ్వరుడు, పార్వతి వినిపించింది. వారు బయటికి వచ్చారు. ఎదురుగా రక్తశక్తమైన ముఖం గణపతి ఏకదంతుడిగా కనిపించాడు. పుత్రుడు అలా చూసి చలింపపోయిన పార్వతి వెంటనే కుమారస్వామి పిలిచి, నాయన, ఏమిటి ఈ ఉత్పతం? అసలు ఏమి జరిగిందని అడిగింది.
స్కందుడు జరిగిన విషయమంతా తల్లికి చెప్పాడు. అంతే విన్న పార్వతి కోపం ముంచుకొచ్చింది. ఎదురుగా ఉన్న పరమేశ్వరుడితో ఇలా అన్నది: ప్రభు చూశారా, తమ శిష్యుడైన భార్గవుడు ఎంత పని చేశాడు. సోదర సమానుడైన కూడా చూడకుండా మన గణపతికి ఎంత బాధ కలిగించాడు. మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదే ప్రయోగించాడు. ఇంతకన్నా నాకు వేరే అవమానం లేదు. ఇక నేనెక్కడ ఉండలేను. నా పుత్రులు తీసుకున్న తండ్రి గారింటికి వెళ్ళిపోతానని కోపంగా అంతఃపురం లోపలికి వెళ్ళింది. శివుడు ఆమె మాటలు విని వెంటనే సంధానకర్త అయిన రాధాకృష్ణులు స్మరించాడు. వెంటనే వారిద్దరూ ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. జరిగిన విషయం వారికి తెలియజేశాడు శంకరుడు. ఎలాగైనా పార్వతిని శాంతింపజేయమని కోరాడు. సరే అన్నారు రాధాకృష్ణులు. శివుడు వారిద్దరిని సాధారణంగా తన మందిరానికి తీసుకొని వెళ్ళాడు. లోపల ఉన్న పార్వతీదేవి కూడా వారిద్దరికి స్వాగతం పలికి కూర్చుని పెట్టింది. వారి వెనక వచ్చిన భార్గవరాముడు అపరాధ భావంతో కుమిలిపోయి పార్వతీదేవి పాదాల మీద పడిపోయాడు. క్షమించంగా దీనంగా ప్రార్థించాడు. అయినా పార్వతి కోపం చల్లారలేదు. అతను మన్నించలేదు. అది చూసి శ్రీకృష్ణుడు మృదువుగా, దేవి పార్వతి శాంతి ఇంచుమమ్మ, ఈ పరశురాముడు కూడా నీ బిడ్డ లాంటి వాడే. అపరాధం చేసే ఉన్న పశ్చాత్తంతో నీ పాదాల మీద పడ్డాడు. అతను కాస్త కనికరింపుము. ఒక దంతం విరిగి నీ కుమారుడైన వినాయకుడికి కీర్తి ఏమాత్రం లోటు రాదు. అతడు ఎంతో గొప్పవాడు అవుతాడు. సకల లోకాల చేత ఎలా పూజింపబడతాడో చెబుతున్నా విను అని గణపతి ప్రాశస్త్యం గురించి ఇలా చెప్పడం ప్రారంభించింది. పార్వతి, నీ కుమారుడైన వినాయకుడు గొప్పవారి కన్నా ఎంతో గొప్పవాడు. అతను కామం, క్రోధం, ఉద్వేగం, భయం లేనివాడు అయి ఉంటాడు. ఇది ఏకదంతుడు ప్రశస్తం గురించి మరికొంత తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.